మ్మ్. ఇది కదా టేస్ట్ అంటే సమోసా, ఇది పన్నీర్ సమోసా. మ్మ్. సమోసా పార్టీ నుంచి మనకి ఫుడ్ పంపించారు. సో ఏమేమి పంపించారో చూద్దాము. వాళ్ళ బ్రాంచెస్, వాళ్ళ అవుట్లెట్స్ మన హైదరాబాద్ చాలా ఉన్నాయి. సో మనకి ఫుడ్ చాలానే వచ్చింది. ఏం పంపించారో చూద్దాం. ఇది వచ్చేసి డార్క్ చాక్లెట్ మిల్క్ షేక్. ఇది వాళ్ళ మ్యాంగో మిల్క్ షేక్. సమ్మర్కి వాళ్ళు మ్యాంగోస్ బెవరేజెస్, మ్యాంగోస్ ఐటమ్ చాలా సమ్మర్ స్పెషల్ స్టార్ట్ చేశారు. సో ఇది వాళ్ళ మ్యాంగో మిల్క్ షేక్. అండ్ వాళ్ళ మెయిన్ సమోసా పార్టీ, వాళ్ళ మెయిన్ ఫోకస్ అంతా సమోసాస్ మీద. అండ్ ఒక సమోసా బకెట్ కూడా వచ్చింది. ఇది ఏంటో నాకు కరెక్ట్గా తెలియదు. మేబీ వాళ్ళు ఆమ్రస్ పంపిస్తా అన్నారు. సో ఇది ఆమ్రస్ అనుకుంటాను. చెప్పాను కదా సమ్మర్లో వాళ్ళు మ్యాంగో స్పెషల్స్ మీద చాలా ఐటమ్స్ వచ్చినాయి. సో ఇది మ్యాంగో మిల్క్ షేక్ అండ్ ఆమ్రస్. అండ్ ఇంకో బాక్స్ కూడా ఉంది. సో ఈ బాక్స్ అయితే చాలా పెద్దగా ఉంది. సో ఇది ఈ బాక్స్లో ఏముందో చూసే ముందు మనము వాళ్ళ సమోసాస్ ట్రై చేద్దాం. సో వీళ్ళ మిల్క్ షేక్స్ పక్కన పెట్టేసి మనం వాళ్ళ సమోసాస్ ట్రై చేద్దాం. నేనైతే మస్తు వెయిటింగ్, ఎందుకంటే వాళ్ళ మెనూలో చూశాను మస్తు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సమోసాస్ ఉన్నాయి. వీళ్ళు నాకు పంపించింది మిక్స్ వెజ్ సమోసాస్ పంపించారు అనుకుంటాం. మేబీ అన్ని కైండ్స్ ఆఫ్ సమోసాస్ ఈచ్ ఒకటి ఉన్నాయి. ఓ స్మెల్ అయితే, అరోమా అయితే ఫుల్ మంచిగా గట్టిగా వస్తుంది నాకు అరోమా. దీనిలో చాలా టైప్స్ ఆఫ్ సమోసాస్ ఉన్నాయి. ఏదో నాకైతే ఐడియా లేదు, బట్ టేస్ట్ చూద్దాము ఏ సమోసా ఏదో. అండ్ కచోరీ, మినీ కచోరీ టైప్ కూడా ఏదో ఉంది. సో ఈ సమోసా టేస్ట్ చేసి చూద్దాము. అసలు నార్మల్ ఆలూ సమోసా కదా వాళ్ళ సమోసా బకెట్. ఇలా అయితే చాలా వెరైటీస్ ఆఫ్ సమోసాస్ ఉన్నాయి. ఫస్ట్ మనం అన్ని సమోసాస్ ట్రై చేద్దాము. సో నేను ఫస్ట్ చూశారు కదా, ఫస్ట్ ఈ సమోసా, ఇది నార్మల్ ఆలూ సమోసా ట్రై చేసి టేస్ట్ చేసి చూద్దాం. సమోసాస్లో చట్నీస్ కూడా ఇచ్చారు. గ్రీన్ చట్నీ ఇంకా ఇమిలి చట్నీ. ఓ గ్రీన్ చట్నీ చాలా, చూడండి ఎంత థిక్ ఉంది, చూడండి ఫుల్ థిక్ ఉంది. బయట ఇంత థిక్గా దొరకదు. మనం ఇంట్లో చేసుకున్నట్టుంది చట్నీ అయితే ఇది. సో ఒక్కొక్క సమోసా ట్రై చేద్దాం. దీనిలో చాలా సమోసాస్ ఉన్నాయి. నాకు తెలిసి ఎవ్రీథింగ్ డిఫరెంట్ అనుకుంటా. ఫస్ట్ మనం ఆలూ ట్రై చేసాము. ఇది వచ్చేసి అయితే నాకు బాగా నచ్చింది ఆలూ సమోసా. నెక్స్ట్ ఏది ట్రై చేద్దాం. మేబీ ఇది వచ్చేసి కార్న్ చీజ్ సమోసా ఆర్ పిజ్జా సమోసా. నాకు అంత టేస్ట్ తెలియట్లేదు. ఇది చాలా వెరీ బ్లాండ్గా ఉంది. టేస్ట్ అంత తెలియట్లేదు. సో ఇది నాకు నచ్చలేదు. బట్ ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, అన్నీ ట్రై చేద్దాం. సో ఇదే సమోసా ఉంటుందో మీరు గెస్ చేయండి. నేను బయట తీసుకునే ముందు మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఇది ఏ సమోసా అయి ఉంటుందో. నూడిల్స్ సమోసా ఉంది వాళ్ళ దగ్గర, ఆలూ సమోసా ఉంది, పిజ్జా సమోసా ఉంది, అండ్ పెరి పెరి సమోసా ఉంది. అండ్ వాళ్ళ దగ్గర లాట్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ సమోసాస్ ఉన్నాయి. ఒకసారి మీరు వాళ్ళ మెనూ కూడా చెక్ చేయండి. నాట్ ఓన్లీ సమోసాస్, వాళ్ళ దగ్గర చాట్ ఐటమ్స్ ఉన్నాయి, రైస్ బాల్స్ ఉన్నాయి, అండ్ బివరేజెస్ ఉన్నాయి, కాఫీస్ ఉన్నాయి. మంచిగా ఈవినింగ్ పూట మంచిగా ఎవరైనా మీ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అయినా, ఆఫీస్ గెట్ టుగెదర్ అయినా ఉంటే మంచిగా వాళ్ళ యాప్ ఓపెన్ చేసేసి మీకు ఏమేమి కావాలో, ఎవరికి ఏమేమి కావాలో మంచి ఈవినింగ్ స్నాక్స్ టైం మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. హైదరాబాద్లో మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. చెప్పాను కదా దిల్షుక్ నగర్లో ఉంది. ఇప్పుడు నాకు వచ్చింది దిల్షుక్ నగర్ నుంచి వచ్చింది. సో ఇది మా ఇంటికి దగ్గర కాబట్టి దిల్షుక్ నగర్ నుంచి వచ్చింది. అమీర్పేట్లో ఉంది, అండ్ పద్మనాభ నగర్లో ఉంది, అండ్ చాలా ఉన్నాయి. మీరు జస్ట్ వాళ్ళ వెబ్సైట్ ఉంది, వాళ్ళ దాని నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. జొమాటో, స్విగ్గీలో కూడా వాళ్ళు అవైలబుల్ ఉన్నారు. సో మీరు కామెంట్ చేశారా ఇది ఏ సమోసాను టేస్ట్ చేసి చూద్దాం.
నాకు తెలిసి ఇందాక తిన్న సమోసా కార్న్ చీజ్ సమోసా అనుకుంటా. ఇదొచ్చేసి పిజ్జా సమోసా మేబీ. మనం చట్నీలో నంచుకొని తిందాం. పిజ్జా సమోసా, ఇండియన్ చట్నీ ఫ్యూజన్. ఇది బాగుంది. అండ్ ఇమిలి చట్నీ కూడా నంచుకొని తిందాం. నెక్స్ట్ సమోసా ట్రై చేద్దామా? సో చాలా వేడి ఉంది, ఫుల్ చెమటలు వచ్చేస్తున్నాయి. ఇక్కడైతే చాలా సమోసాస్ ఉన్నాయి, బట్ ఐ థింక్ ఎవ్రీ సమోసా ఇస్ డిఫరెంట్ అనుకుంటా. నెక్స్ట్ ఈ కచోరీ టైప్, మినీ కచోరీ టైప్ లాంటివి ట్రై చేద్దాం. నార్మల్ దాల్ కచోరీ అంటారు కదా, దాల్ కచోరీ. సో నార్మల్గా దాల్ కచోరీ నేను బయట చాలా టేస్ట్ చేశాను. దాల్ ఏమవుతుందంటే కచోరీలో అంత ఫ్లేవర్ అంత తెలియదు, బట్ వీళ్ళు పెట్టిన దాల్ కచోరీ మంచిగా లోపల మంచి ఫ్లేవర్ తెలుస్తుంది. వీ క్యాన్ ఫీల్ దట్ టేస్ట్. సో ఇది కూడా నాకు భలే నచ్చింది. ఫస్ట్ వాళ్ళ ఇది తింటుంటే గొంతులో దాగమవుతుంది. వాళ్ళ మ్యాంగో మిల్క్ షేక్ అనుకుంటా ఇది. వావ్, ఇది నాకు డెలివరీ అయ్యేసరికి కొంచెం వేడిగా అయిపోయింది, కానీ ఇంకా చల్లగా తాగితే మస్తు ఉంటుంది. ఇంకో మిల్క్ షేక్ ఉంది, డార్క్ చాక్లెట్ మిల్క్ షేక్. ఇది కూడా ట్రై చేద్దాం. ఫస్ట్ సమోసాస్ కంటిన్యూ చేద్దాం. ఓ వీళ్ళ ఓకే, నేను చూడలేదు. ఇక్కడ చూసా కదా, మీకు ఇక్కడ కనపడుతుంది. సో ఇది పన్నీర్ సమోసా. సో అన్ని సమోసాస్ మీద అట్లా ఒక మార్క్ ఉంది, సో నేను గమనించలేదు. ఓకే, ఇది పిజ్జా సమోసా కనిపిస్తుంది కదా, పిజ్జా సమోసా. అండ్ ఇది నేను తినేసిన కింద లేదు. అండ్ ఇది వచ్చేసి నో, బట్ అన్ని దాని మీద అట్లా మార్క్ చేసి ఉంది సమోసాస్, ఏ సమోసా తింటున్నానో చూడడానికి. సో ఇది నాకు బాగా నచ్చింది. మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటే, నేను గమనించలేదు ఇది. చూడండి, ఇదిగోండి పన్నీర్ కనపడుతుందా, పన్నీర్ సమోసా. పన్నీర్ సమోసా, ఇది పన్నీర్ సమోసా. చాలా బాగుంది. పన్నీర్ లోపల కూడా చాలా సాఫ్ట్ ఉంది. అండ్ పన్నీర్తో పాటు ఆ మసాలా కూడా ఫుల్ యూనో మౌత్లో బ్లాస్ట్ ఉంది. గ్రీన్ చట్నీ అయితే సూపర్ ఉంది, మంచిగా థిక్ ఉంది. బయట అంత థిక్ ఉండదు, మొత్తం వాటర్ ఉంటుంది, బట్ థిక్గా భలే ఉంది. పన్నీర్ సమోసాకి ఫుల్ మార్క్స్. నాకు ఇప్పటికి నచ్చింది. మనం ఏమేమి సమోసా ట్రై చేసామంటే, ఆలు నార్మల్ పంజాబీ ఆలు సమోసా, అండ్ కార్న్ అండ్ చీజ్ సమోసా, అండ్ పిజ్జా సమోసా, అండ్ దాల్ మినీ కచోరీ, అండ్ పన్నీర్ సమోసా. దీనిలో నాకు ఆలు సమోసా నచ్చింది, పన్నీర్ సమోసా నచ్చింది, అండ్ దాల్ కచోరీ నచ్చింది. సో చీజ్ అండ్ కార్న్ ఓకే ఉంది, అంత ఫ్లేవర్ తెలియట్లేదు. పిజ్జా కూడా ఓకే ఉంది, నేను తోపు అని చెప్పాను, బట్ ఓకే ఉంది. అండ్ ఇంకా ఇన్ని సమోసాస్ ఉన్నాయి. సో దానికన్నా ముందు నాకు నచ్చిన మ్యాంగో మిల్క్ షేక్ చాలా బాగుంది టేస్ట్ అయితే. అది ఆల్ఫాన్సో మ్యాంగోతో చేస్తారంట, మనకు తెలుస్తుంది. చాలా స్వీట్నెస్ ఉంది, అట్లానే ఎక్కువ స్వీట్ లేదు, ఎందుకంటే నేను స్వీట్ చాలా తక్కువ తీసుకుంటాను. బట్ నా ప్యాలెట్కి నచ్చేంత టేస్ట్ ఉంది, నాకు అది నచ్చింది. అండ్ ఇంకా మన దగ్గర
4 సమోసాస్, 1 కచోరీ ఉంది. అన్నీ ఒకటేనా చూద్దాము. నాకు తెలియదు. మేబీ డిఫరెంట్. ఓకే. నూడిల్స్ సమోసా అంట. మీకు కనిపిస్తుందా? నూడిల్స్ సమోసా. సో, నాకెక్కువ నూడిల్స్ సమోసా నచ్చదు. ఎందుకంటే సమోసా ఎప్పుడు సమోసా లాగానే తినాలి. దానిలో చైనీస్ చాలా వరకు నేను చూశాను. మంచూరియన్ సమోసా, నూడిల్స్ సమోసా నేను ఎక్కువ ట్రై చేయలేదు. బట్ ఎట్లుందో చూద్దాము. ఐ హోప్ మంచిగా ఉంటదనుకుంటున్నా. బావుంది. లైక్ లోపల నూడిల్స్ ఫ్లేవర్ చాలా మంచిగా తెలుస్తుంది. అండ్ సమోసా గూడా మంచి క్రంచీగా ఉంది. సో, ఓవరాల్‌గా టేస్ట్ వచ్చేసి ఇది గూడా మంచిగా ఉంది. సో, ఇది గూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ అండ్ ఇంకా 3 సమోసాస్ ఉన్నాయి. ఇది గూడా పన్నీర్ సమోసానే అనుకుంటా. సో, ఇది ఆల్రెడీ ట్రై చేసేసాము. అండ్ ఇదొచ్చేసి మేబీ ఇది ప్లెయిన్ ఉంది. ప్లెయిన్ ఉంటే ఇది ఆలు సమోసా అనుకుంటా. ఎందుకంటే ఆలు సమోసా నార్మల్ ఆలు ఫ్యాన్సీ సమోసా మీద ఏం పేరు రాసలేదు. సో, నాకు తెలిసి ఇది ఆలు సమోసా అనుకుంటా. మనం చూద్దాము. యాహ్! సో, ఏం లేదు. సో, ఇది నార్మల్ ఆలు సమోసా. ఇది గూడా ట్రై చేసాము. అండ్ ఇది నూడిల్స్ సమోసా. సో, ఇది గూడా మనం ట్రై చేసాము. సో, ఇప్పుడు నాకు ఈ సమోసాస్‌లో నాకు నచ్చింది ఆలు సమోసా తురుము నచ్చింది. అండ్ నూడిల్స్ సమోసా బాగుంది, తినొచ్చు. ఎందుకంటే దానిలో వేసిన నూడిల్స్ మంచి ఫ్లేవర్ తెలుస్తున్నాయి. అండ్ సమోసా కూడా మంచిగా ఉంది, మనం ట్రై చేయొచ్చు. పిజ్జా సమోసా. సో, పిజ్జా సమోసా తెలుస్తుంది మంచిగా లోపల పిజ్జా టేస్ట్, పైన సమోసా క్రంచీనెస్. ఫుల్ అయిపోయింది దీనికే. సో, పిజ్జా సమోసా కూడా మంచిగా ఉంది. అండ్ దాల్ కచోరీ, అది కూడా లోపల దాల్ ఫ్లేవర్ చాలా మంచిగా తెలుస్తుంది. అండ్ మిల్క్ షేక్ కూడా ఫుల్ వేడి. గెస్ చేశారా ఇది పెద్ద బాక్స్ ఏదో అని? ఏమై ఉండదు, గెస్ చేయండి. పెద్ద బాక్స్ ఉంది. ఓ సో, వీళ్ళ ప్యాకింగ్ అయితే ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ప్యాకింగ్ వచ్చేసి నో డౌట్ ప్యాకింగ్ బాగుంది, బ్రాండ్ బాగుంది. అండ్ వాళ్ళ మెనూ కూడా చాలా బాగుంది. మీరు ఫ్యామిలీ గ్యాదరింగ్, ఆఫీస్ గ్యాదరింగ్ ఎప్పుడైనా అయితే వీళ్ళ దగ్గర నుంచి మీరు మంచిగా ఆర్డర్ చేయొచ్చు. ఇది వచ్చేసి చోలే భటూరే. సో, దీనిలో కూడా చట్నీ ఇచ్చారు, గ్రీన్ చట్నీ అండ్ ఆనియన్స్, లెమన్ అండ్ చిల్లీ. అండ్ ఓకే, ఒక గ్రీన్ చిల్లీ పికిల్ ప్యాకెట్ ఇచ్చారు. సో, స్పూన్స్ అండ్ వాళ్ళు భటూరే ఇట్లా ప్యాక్ చేసి ఇచ్చారు సపరేట్గా. సో, మంచిగా ఇలా ప్యాకింగ్ ఉంది. డబ్బా లోపలే భటూరా ప్యాకింగ్ ఉంది. మనం చేసి చూద్దాము ఇప్పుడు తీసి. ఐ థింక్ ఇవి స్టఫ్ ఉన్నాయి అనుకుంటా. లోపల ఏదో స్టఫ్ చేశారు భటూరే. నార్మల్గా భటూరే అంటే లోపల పన్నీర్ ఆర్ ఏదైనా నార్మల్ లైట్గా స్టఫ్ చేసి భటూరేస్ చేస్తారు. సో, ఇది కూడా టేస్ట్ చేసి చూద్దాం. నాకు 2 భటూరేస్ పంపించారు. మేబీ పర్ ప్లేట్ 2 భటూరేస్ అనుకుంటాను. అండ్ భటూరేకి చోలే కావాల్సింది కదా. చోలే అండ్ భటూరే దే ఆర్ లైక్ ఏ బెస్ట్ కాంబో. వావ్. స్పూన్ ఎక్కడ పెట్టేసా? స్పూన్ ఇక్కడే ఉంది. స్పూన్ ఫస్ట్ మనం చోలే ట్రై చేద్దాం. భటూరే చాలా చోట్ల ట్రై చేశాను, ఎందుకంటే ఇంట్లో మా అమ్మ కూడా చేస్తుంటారు. మా అమ్మ చేసిన భటూరే అయితే ఎవరు బీట్ అయితే చేస్తుంది, అదైతే నేను పక్కా చెప్తాను. చోలే భటూరే. సో, ఇది చూసారు కదా, గ్రేవీ కూడా చాలా మంచిగా థిక్గా భలే ఉంది. అండ్ లోపల చోలే కూడా చాలా మంచి క్వాంటిటీ ఉంది. ఇది ట్రై చేద్దాం. ఫస్ట్ చోలే ట్రై చేద్దాం. సో గుడ్. నాకు భటూరానే కొంచెం నచ్చలేదు. మేబీ డెలివరీ కాబట్టి ఇది ఇలా అయినా ఏమో. వేడిగా తింటే బాగానే ఉంటుందేమో. కొంచెం భటూరా చాలా చాలా హార్డ్ ఉంది అండ్ థిక్ కూడా ఉంది. కొంచెం దొడ్డు కనిపిస్తుంది అండ్ చాలా హార్డ్ ఉంది. బట్ చోలే అయితే చాలా బాగుంది ఫ్లేవర్.
మ్మ్. చిల్లీ పికిల్ చూద్దాం. అండ్ ఆనియన్ మర్చిపోతున్నారు అసలు. ఆనియన్ కూడా వీళ్ళు డబ్బాలోనే ఇచ్చారు. ఆనియన్, లెమన్ అండ్ చిల్లీ. సో ఇప్పుడు బటూరా ఎలా తినాలో మీకు చెప్పు. కొంచెం నాకు బటూరా కొంచెం యూనో మంచిగా అనిపించట్లేదు. అంటే మంచిగా అంటే బాగుంది, బట్ నాకు డెలివరీ వచ్చేసరికి ఇలా అయిపోయిందేమో, కొంచెం ఎండిపోయినట్టు థిక్ అనిపిస్తుంది. బట్ మిగతా చోలే ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ చోలే ఒక స్పూన్ ఇలా పెట్టుకోవాలి. అండ్ లెమన్ మర్చిపోతే ఎలా, లెమన్ లైట్గా పిండుకోవాలి. పిండుకొని మనం ఇందాక తీసుకున్న చిల్లీ పికిల్ ఉంది కదా, ఆ చిల్లీ పికిల్ పైన కొంచెం పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకోకండి, కారం అవుతుంది. అండ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు ఆనియన్ ఇట్లా పెట్టుకోవాలి. ఒకటే బైట్ నోట్లో. ఇది కదా టేస్ట్ అంటే. మీకు కూడా ఇలానే తినడం ఇష్టమైతే టేస్ట్ నువ్వు కొట్టు కామన్ చేసి ఫస్ట్. సూపర్. బటూరే వేడిగా తింటే అదిరిపోతాం అనుకుంటున్నా, కానీ సూపర్ ఉంది. నేను చెప్పినట్టు తినండి, ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ఇప్పుడు మనం మంచిగా స్పైసీ ఫుడ్ తిన్నాం కాబట్టి డార్క్ చాక్లెట్ మిల్క్ షేక్ ట్రై చేద్దాం. ఫస్ట్ షేక్ చేద్దాం, ఎందుకంటే కింద మొత్తం చాక్లెట్ ఉండిపోయింది. నాకు తెలిసి షేక్ చేసిన పడదు అనుకుంటా. ఇది నైస్. ప్యాకింగ్ అయితే బాగుంది. వీళ్ళు ఎంత దూరమైనా మీరు మంచి ప్యాకింగ్ ఉంది, మంచిగా గట్టి కంటైనర్స్ కూడా గట్టిగా ఉన్నాయి. మిల్క్ షేక్ కూడా మంచి ప్యాకింగ్ ఉంది. మిక్స్ 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 మిక్స్. నాకైతే మిల్క్ షేక్లు భలే నచ్చినాయి, ఎందుకంటే నేను ఎక్కువ స్వీట్నెస్ తినను. నేను బయట చాలా చోట్ల మిల్క్ షేక్ తాగుతాను. వాళ్ళు ఏందో షుగర్ ఫ్రీగా దొరుకుతున్నట్టు షుగర్ ఇట్లా వేసేసి ఇస్తారు, మొత్తం తీయగానే ఉంటాయి, కానీ అసలు టేస్ట్ తెలియదు. బట్ ఇది అట్లా లేదు, ఎంత కరెక్ట్గా స్వీట్నెస్ కరెక్ట్గా ఉంది. అటు మ్యాంగో మిల్క్ షేక్ అట్లనే ఉంది, అట్లా డార్క్ చాక్లెట్ మిల్క్ షేక్ అట్లనే ఉంది. తర్వాత మళ్ళీ సేమ్ బటూరే, సేమ్ ఇందాకలాగానే ఒక బైట్ తీసుకోవాలి, ఉల్లిపాయ పెట్టుకోవాలి. అండ్ మనం ఇందాక చిల్లీ అది తీసుకున్నాం కదా, చిల్లీ ప్యాకెట్ చిల్లీ పికిల్ పెట్టుకోవాలి. నిమ్మకి ఆల్రెడీ నేను పిండేసాను. అండ్ సో గుడ్. మ్యాంగో మిల్క్ షేక్ ట్రై చేసాం, అండ్ డార్క్ చాక్లెట్ మిల్క్ షేక్ ఇది కూడా బాగుంది. అండ్ చోలే భటూరే చెప్పాను కదా, చోలే భటూరే మేబీ నాకు ట్రావెలింగ్లో వచ్చింది కాబట్టి అది చల్లగా అయిపోయి కొంచెం థిక్ ఎండిపోయినట్టు అనిపించింది. అండ్ వాళ్ళ మెయిన్ ఫోకస్ సమోసాస్ కూడా చెప్పాను కదా, ఆలు సమోసా బాగుంది, నూడిల్స్ సమోసా మంచిగా ఉంది, ట్రై చేయొచ్చు. అండ్ దాల్ కచోరీ మంచిగా, దాల్లో మంచి ఫ్లేవర్ తెలుస్తుంది. అండ్ ఇదంతా నేనేదో ఫ్రీగా పంపించారు, కొలాబరేషన్ చేస్తున్నాను అని ఏం కాదు. ఇది నా జెన్యున్ రివ్యూస్ అని చెప్తున్నాను. నేను ఇట్లానే చెప్పుకుంటా జెన్యున్ రివ్యూ చెప్తున్నాను. బట్ నాకు నచ్చితే నచ్చిందని చెప్తాను, నచ్చలేదంత నచ్చలేదని చెప్తాను. ఇది నా ఫైనల్. అండ్ వాళ్ళు చెప్పాను కదా, వాళ్ళ సమ్మర్ స్పెషల్ కాబట్టి ఆమ్రస్ పంపించారు. దేర్ యు గో, ఆమ్రస్ వాళ్ళ సమ్మర్ స్పెషల్. సో వాళ్ళ సమ్మర్ ఆ మ్యాంగో డ్రింక్స్ చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఇదే మంచి సమ్మర్ టైము, ఎవరెవరికి మ్యాంగోస్ ఇష్టము, మ్యాంగోస్తో జ్యూసెస్, మిల్క్ షేక్ అండ్
ఆమ్రస్, మ్యాంగోస్‌తో చేసే వెరైటీస్ ఫుడ్ ఐటెమ్స్ ఎవరికెవరికి ఇష్టమో వాళ్ళందరూ ఇదే మంచి టైం సమ్మర్ టైము ఎక్కడ మంచిగుంటే అక్కడ తినండి. అండ్ మీకెక్కడైనా మంచి ప్లేస్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నేను కూడా ట్రై చేస్తాను. అంటే ఫేమస్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. బట్ ఇప్పుడు మా ఇంటి పక్కన ఒక షాప్ ఉంటది. అది నా ఒక్కడికే తెలుసు. మీ ఎవ్వరికీ తెలిసుండదు. బట్ అట్లాంటి ప్లేసులు మీకేమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. సో, పక్కా నేను కూడా ట్రై చేస్తాను. ఓన్లీ మ్యాంగోలోనే కాదు ఏ ఫుడ్ ఐటెమ్ అయినా. లాస్ట్‌కి మీ ఇంటి పక్కన బజ్జీ బాగున్నా, మా ఇంటి పక్కన ఇట్లాంటి బజ్జీ ఎక్కడ దొరకదు అనే బజ్జీ పాయింట్ మీరు అనుకోని ఉంటారు కదా! మీ ఇంటి పక్కన ఎక్కడో ఉండే ఉంటది కదా! అట్లాంటి ప్లేస్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. నేనొస్తాను. మా ఇంటి దగ్గర ఇక్కడ వడాపావ్ షాప్ ఉంటది. ఆళ్ళు నార్తోళ్ళు కాదు, మన సౌతోళ్ళే చేస్తారు. కానీ అక్కడ తిన్నంక వడాపావు నార్త్‌లో పోయి తిన్నా అంత టేస్ట్ అనిపియదు. అంత బావుంటది. సో, మీకెవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. నేను అదెక్కడో మీకు లొకేషన్ చెప్తా. స్పూన్ కావాలి. ఆమ్లెట్ తినాలంటే స్పూన్ కావాలి. సో, ఆమ్బ్రాస్ చూస్తేనే నోరూరుతుంది. సో, వీళ్ళు మిల్క్ షేక్ అయినా, ఆమ్రస్ అయినా మంచి ఆల్ఫాన్సో మ్యాంగోస్‌తో వీళ్ళు ప్రిపేర్ చేస్తారు. చాలా బాగుంది. మొత్తం ఇంత ఫుడ్ అంతా తిన్నాక లాస్ట్‌కి ఇదొక ఆమ్లెట్ తినేస్తే కడుపులో చల్లగా ఒక పక్కన పడి ఉంటది. అంత బాగుంది. ఆహాహా! మీరు ఇట్లానే చూస్తే నేను మొత్తం కంప్లీట్ కూడా చేసేస్తాను. సో, నేను ఇది కంప్లీట్ చేయకముందే మీరు సబ్స్క్రైబ్, ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు కామెంట్ చేయండి. ఒకసారి తినడం స్టార్ట్ చేసినాక ఆగడానికి ప్రసక్తే లేదు. అంత బాగుంది ఇది. సూపర్ అంటే సూపర్ ఉంది ఆమ్రస్. సో, ఈ వీడియో ఇంతవరకే. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది వాళ్ళు నాకు ఏదో పంపించినందుకు, వాళ్ళు నాకు ఫ్రీగా ఫుడ్ పంపించినందుకు నేనేమి బాగుంది, బాలేదు, బాగుందని చెప్పట్లేదు. నేను జెన్యూన్ రివ్యూ చెప్తున్నాను. రియల్‌గా వీళ్ళన్నీ పంపించిన ఫుడ్ ఐటమ్స్‌లో నాకు ఏమేమి నచ్చినాయో మళ్ళీ ఒకసారి చెప్తాను. మ్యాంగో మిల్క్ షేక్ చాలా బాగుంది. డార్క్ చాక్లెట్ మిల్క్ షేక్ బాగుంది. ఆమ్రస్ తోపుంది. అండ్ వాళ్ళ పంజాబీ ఆలూ సమోసా అది కూడా తోపుంది. నూడిల్స్ సమోసా బాగుంది. పన్నీర్ సమోసా అది కూడా తోపుంది. అండ్ పిజ్జా సమోసా బాగుంది. అండ్ చోలే భటూరే, దానిలో చోలే కర్రీ అయితే మంచిగా ఫ్లేవర్గా చాలా బాగుంది. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇట్లాంటి మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి కానీ మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే పోయి సబ్స్క్రైబ్ చేసేసి మీకు ఈ వీడియో ఎట్లా ఉందో కామెంట్ చేయండి. అంటిల్ దెన్ సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.